చలో మొదటి అడుగు అయోధ్య వైపు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. లైఫ్లో మనం చూస్తామో లేదో చూసేసాం, చేస్తారో లేదో అనేది చేసేసారు. అయోధ్య ధామ్, ఐ యామ్ హియర్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మనం ఇవాళ అయోధ్య ధామ్కి వచ్చినాము. ఈ వీణా చూడంగానే మనకు అర్థమైపోతుంది అయోధ్య ధామ్కి వచ్చినామని చెప్పేసి. ఈ వీణా వచ్చేసి లతా మంగేష్కర్ చౌక్ అంటారు దీన్ని. అయోధ్య ధామ్లో ఎక్కడెక్కడ ఉండాలి, మనం ఏమేమి ప్రదేశాలు దర్శనం చేసుకోవాలి, ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్, మనము ట్రైన్ టికెట్స్, ట్రైన్ యొక్క వివరాలు, మళ్ళా ఫ్లైట్లో ఎలా చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రతి ఒక్క విషయం మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ వారణాసి టు అయోధ్య జర్నీ చేస్తున్నాము. వారణాసి టు అయోధ్య వచ్చేసి 200 కిలోమీటర్స్. మన జర్నీ టైమింగ్ వచ్చేసి 3 hours 35 minutes. చూడండి, టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. ఈవినింగ్ కాదు, అదే ఈవినింగ్ 5 o'clock, కానీ నైట్ లాగా అయిపోయింది. ఇక్కడ చూడండి, మొత్తం మంచుతో కమ్ముకుపోయింది వాతావరణం అంతా. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయోధ్య జర్నీ చేస్తున్నారనుకో, టైట్ క్లాత్స్ తీసుకోండి, మళ్ళీ మంచి చెద్దర్లు అట్లాంటి టైప్స్ బ్లాంకెట్స్ తీసుకోండి. ఎందుకంటే విపరీతమైన చలి, ఇక్కడ ఎండాకాలంలో కూడా గట్టిగా చలి ఉంటుందంట. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హే గాయ్స్, ఫైనల్లీ వి రీచ్డ్ అయోధ్య ధామ్ ఫ్రమ్ వారణాసి. 3 hours 50 minutes టైం తీసుకుంది అయోధ్య ధామ్ రాని. ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది, చలి అయితే ఒక విపరీతంగా ఉన్నది. కనీసం ఒక 5 to 6 degrees ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ చలి అయినా ఏదైనా కానీ రాముని దర్శనం కోసం ఎదురు చూస్తున్నా కాబట్టి ఏ చలి అయినా మనని ఆపలేదు. సో లెట్స్ గో ఫర్ ద దర్శన్. చలో మొదటి అడుగు అయోధ్య వైపు. సో అందరు కలిసి ఒకసారి అనండి, జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. చూడండి, దిగంగానే రాముని పాటతో వెల్కమ్. పైకి ఎక్కడానికి, కిందికి దిగడానికి మొత్తం ఎస్కలేటర్స్ కూడా అలైన్ చేశారు. ఇక్కడ చాలా క్లీన్గా ఉంది స్టేషన్ కూడా. ఇప్పుడిప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చాలా జరుగుతుంది. ఇక్కడ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఈ స్టేషన్ మొత్తం. వెదర్ చాలా ఘోరంగా ఉంది, ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, వెదర్ చాలా ఘోరంగా ఉంది, ఫుల్ వర్షం. ఇదే మన మెయిన్ అయోధ్య రైల్వే స్టేషన్. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. వచ్చేసి గోరఖ్పూర్, లక్నో నుంచి 140 kilometers ఉంటుంది అయోధ్య ధామ్. అక్కడ నుంచి కొంచెం ముంగటికి రాగానే మీకు లతా మంగేష్కర్ చౌక్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మీకు సరియు ఘాట్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే రామ్ పైడి వస్తుంది. ఇంకా కొంచెం ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మీకు మెయిన్ శ్రీరాముని జన్మభూమి తీర్థం వస్తుంది, మరియు హనుమాన్ గరి వస్తుంది.
చూడండి, లతా మంగేష్కర్ చౌక్ నుంచి మనకు శ్రీరామ జన్మభూమి 1.8 కిలోమీటర్ల దూరంలో ఉంది. హనుమాన్ గరి వచ్చేసి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, ఇదే ఇలా లోపలికి వెళ్తే మనము శ్రీరామ జన్మభూమికి హనుమాన్ గరికి చేరుతాం. అయోధ్య ఎయిర్పోర్ట్ వచ్చేసి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య ధామ్. అయోధ్య నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ మాత్రం లేవు. లక్నోకి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి బై రోడ్ చేరవలసిందే. బై రోడ్ లక్నో నుంచి 140 కిలోమీటర్స్ వస్తుంది. గోరఖ్పూర్ నుంచి అయితే 132 కిలోమీటర్స్ వస్తుంది. కాబట్టి ఫ్లైట్లో వచ్చే వాళ్ళు లక్నోకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి బై రోడ్ అయోధ్య చేరవలసింది. చూడండి, ఇంకా పూర్తి కాలే, చాలా మటుకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ మనకు ఉండడానికి నార్మల్ హోటల్స్ దొరుకుతాయి. 500 to 1500 వరకు కాస్ట్ వస్తుంది. డార్మెంటరీస్ అయితే ఒక్క పర్సన్కి డార్మెంటరీలో బెడ్కి 400 రూపీస్ పర్ పర్సన్ అంట. అదైతే నేను విజిట్ చేయలేను. నార్మల్గా రూమ్ అయితే 500కి తీసుకున్నాను. మీకు 1000-1500 వరకు మంచి రూమ్స్ దొరుకుతున్నాయి. ఇంకా మంచి మంచి హోటల్స్ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. చూడండి, ఈ కన్స్ట్రక్షన్ కానికి ఇంకా 8 months to 1 year పడుతుంది. అప్పుడు మనకు పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ రెడీ అవుతాయి. కాబట్టి ఇప్పుడు వచ్చినప్పుడు మీరు నార్మల్ 500 to 1500 వరకు రూమ్స్ దొరుకుతాయి మీకు. ఎక్కడ అనేది కూడా నేను చూపిస్తాను. మనము ఇవాళ శ్రీరామ జన్మభూమి రామ్ లలా దర్శనం చేసుకోబోతున్నాము. చూడండి, స్టార్టింగ్ మన రామ్ లలా జన్మభూమి. జై శ్రీరామ్. చూడండి, జై శ్రీరామ్. చలో, ఒకవేళ లోపలికి అలౌ చేస్తే లోపల వరకు చూపిస్తాను, లేదంటే ఎక్కడి వరకు అలౌ చేస్తారో అక్కడి వరకు చూపించి దాని తర్వాత మీకు నేను ఇక్కడ సోర్సెస్ నుంచి తీసుకున్న ఇంకో వీడియో తీసుకొని మీకు లోపల దర్శనం కూడా చేపిస్తాను. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఇట్లా గేట్స్, బార్ గేట్స్ మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాలి మనము. జై శ్రీరామ్. ఇగో చూడండి, ఇది మెయిన్ ఫోర్ట్. ఎక్కడ చూసినా ఆరెంజ్, ఎక్కడ చూసినా రాముడు, ఎవరి నోట చూసినా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనకు ఒక 100-200 మీటర్స్ వరకు లోపల వరకు మెయిన్ రోడ్ నుంచి దారి ఉంటుంది. దాని తర్వాత లోపలికి ఎంట్రన్స్ అయ్యే దారి. అక్కడ లోపల మనము ఫోన్స్, మళ్ళా చెప్పల్స్, లగేజ్ ఏదున్నా అక్కడ మనము పెట్టొచ్చు. చూడండి, మనకు ఈ దారిలో ప్రతి ఒక్క 50 ఫీట్స్కి ఒక అగరబత్తి కనిపిస్తుంది. ఇది మంగళ ద్వీప్ వారు చేసింది. ఇది వచ్చేసి 24 hours కాలుతుందంట. రోజుకు ఒక స్టాండ్ దగ్గర ఒక్కొక్క అగరబత్తి పెడతారు వీళ్ళు. చూడండి, మనం పోయే ప్రతి దారిలో ప్రతి ఒక్క దగ్గర మంగళదీప్ అగరబత్తి ఉంటుంది. చూడండి, ఇక్కడ టెంపుల్స్ ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరగాలి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 to 40% కన్స్ట్రక్షన్ అయింది అని అంటున్నారు. మనకి ఇంకా 100% కావాలంటే ఇంకో 1.5 year వరకు పడుతుందంట. ర్యాపిడ్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఎంత జల్దీ అయితే అంత జల్దీ మొత్తం పూర్తి చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. పెద్ద పెద్ద క్రెయిన్స్ తోటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, ముంగట మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మొత్తం గవర్నమెంట్ వాళ్ళే చేపిస్తారు ఇదంతా. చూడండి, చాలా ఒక 1-2 years తర్వాత ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఎంత అంటే వరల్డ్ వైడ్లో ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ టైప్లో. చూడండి, ఇక్కడ వరకే లాస్ట్.
ఆ ముంగట చూస్తున్నారు కదా మధ్యలో ఇగో అదే టెంపుల్ లోపలికి పోయేది, కానీ అక్కడి వరకు మనకు ఫోన్ అలౌ చేస్తలేరు. సో ఇక్కడ వరకే లాస్ట్. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో కౌంటర్స్లో ప్రతి ఒక్కటి సరెండర్ చేసి వెళ్ళవలసిందే, లోపలికి ఏది అలౌ ఉండదు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనము చెప్పులు స్టాండ్లో పెట్టేసి తర్వాత లోపలికి పోయిన తర్వాత మొబైల్స్ ఎక్కడ పెట్టాలో ఆ స్టాల్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనము చెప్పుల స్టాండ్లో పెట్టిన తర్వాత ఇక్కడ అక్కడనే ఆపోజిట్లో మనకు ఫోన్ పెట్టడానికి లాకర్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు టోకెన్ ఇచ్చిన దానిపైన నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ప్రకారము చిట్టి మళ్ళా ఆ టోకెన్ తీసుకొస్తే ఇక్కడనే మనము పెట్టిన మొబైల్ అయినా బ్యాగ్స్ అయినా ఏదైనా తీసిస్తారు. సో దర్శనం నుంచి బయటికి రాగానే మీకు ఆ ఫెసిలిటీ ఇక్కడ దొరుకుతుంది. ముందు స్టార్టింగ్లో పెట్టేది మనము ఇన్సైడ్, ఇది అవుట్వర్డ్స్. మనము కీస్ మొబైల్ అన్నీ తీసుకున్న తర్వాత బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మెడికల్ క్యాంప్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఏమన్నా సర్ది జ్వరం అలాంటి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ ఫ్రీగా చూస్తారు, ఫ్రీగా టాబ్లెట్స్ కూడా ఇస్తారు. వీలైతే పైన ఇంకా ఏమన్నా సీరియస్ ఉన్నా కానీ వాళ్ళు చికిత్సాలయకి పంపించి ఇంకా హయ్యర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ అంతా ఫ్రీ ఫెసిలిటీస్. చూడండి అక్కడ మనము మన ఫోన్ మొబైల్ లాకర్స్ నుంచి తీసుకున్న తర్వాత ఇట్లా ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంది ఇది. అవి తీసుకొని ఎగ్జిట్ ద్వారా వెళ్తుంటే మనకు వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్, మళ్ళా ఇక్కడే వెయిటింగ్ హాల్ కూడా ఉంది అని చెప్పేశారు. చూడండి, ఇదే వెయిటింగ్ హాల్. ఇక్కడ మనము దర్శనం చేసుకొని మన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని మనం చూసుకోవచ్చు అన్నీ ఉన్నాయా లేవా. కొంచెం సేపు అలా రిలాక్స్గా రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ మన యాత్ర వెళ్ళొచ్చు. లైఫ్లో మనం చూస్తామో లేదో చేస్తారో లేదో అనేది చేసేసారు. దీన్ని మాత్రం హైలైట్, ప్రపంచంలో నంబర్ 1 ఇది. అంతేనా? అంతే. దీనికి రెస్ట్రిక్షన్సే లేదు, పెద్దదనేది లేదు, చిన్నదనేది లేదు. అయిపోయింది, దీని గురించి మాట్లాడే అవసరం లేదు. అలాగుంది ఇది. ఇదే ఫైనల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకొక 1.5 year లోపల ఫుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రామ మందిరం నుంచి కొంచెం స్ట్రైట్గా వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చూసేది హనుమాన్ గడి. హనుమాన్ టెంపుల్కి ఇదే దారి. మనం ఇప్పుడు హనుమంతుని దర్శనం చేసుకొని ముంగట ఘాట్కి వెళ్ళి ఘాట్లో ఏమేమి ఉంది అన్నీ చూసుకుందాం. ఇదే హనుమాన్ గడి, హనుమాన్ టెంపుల్కి దారి. రామ మందిరం దగ్గర ఎంత రష్ ఉందో అదే విధంగా ఇక్కడ హనుమాన్ గడి దగ్గర కూడా అంతే రష్ ఉంది. చూడండి, చాలా రష్ ఉంది ఇక్కడ కూడా. ఏ హనుమాన్ గడి, హనుమాన్ మందిర్.
ఇది దశరథ్ జీ కా మహల్ అని అంటారు. దశరథుడు రాముని తండ్రి పరిపాలించిన అయోధ్య నగరానికి మహల్ ఈ అయోధ్యలోని దశరథ్ జీ కా మహల్. ఇక్కడ రోజు పూజలు మరియు ఎన్నో ప్రవచనాలు చాలా జరుగుతాయి. ఆ ప్రవచనాలు ఏంటి, ఆ పూజా విధానాలు ఏంటియో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. रघुकुल नंदन कब आओगे, रघुकुल नंदन कब आओगे, दास की डगरिया बीती रे उमरिया, रामा रटते रटते बीती रे उमरिया. Hare